గంట సేపు నీళ్ళలో ముంచితే మామిడి పండ్లకు ఉన్న వేడి తగ్గిపోయి చల్లబడుతుంది. నీళ్ళు వేరైతే అబ్బో తాను చేయొచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. పానకం ఏ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా ఆయన అంతరాల మూటలను పెట్టింది, మా అమ్మనేమో చేతికి రంధ్రాలు అయినాయి అని చెప్పింది. ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రేమ. మా ఇంటికాడ మొత్తం ఏందనుకుంటున్నావు, రసాలు ఇట్లా 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 దాన్ని మెత్తగొత్తి దాంట్లోకించి ఇట్లా 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 పాలు విండినట్టు విండి అది మామిడి పండ్ల పానకం చేస్తుండే. కొత్త డ్రెస్ వేసుకోవచ్చు బాగుడు. చూపి చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఎస్, మామిడి పళ్ళ పానకం రెడీ. ఇప్పుడు పూరీలు చేద్దాం ఫాస్ట్గా. కంగుల్, సోను, సృజన్ అందరు వస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో పాలు పోసినామని చెప్పొద్దు, సరేనా? ఎంతకు తెగించారా? ఇట్లా ఏడ వంగల్లో ఆడ ఇట్లా ఆయిల్ మీద వేసినాం అనుకోరు, అట్లా వంగుతుంది. పెరుగు దిష్టి, పొరుగు దిష్టి, కోడి దిష్టి, కొంగ దిష్టి, మా ఆయన దిష్టి, రింకు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ వీడియో ఏంటంటే, అమ్మో దాదాపు ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నేను ఈ వంట తిని. వంట అనేదానికన్నా ఒక స్వీట్ అంటే బాగుంటుందేమో. సో మామిడి పండ్ల పానకం విత్ పూరీలు, ఇది తెలంగాణ స్పెషల్. మస్తు మంది మస్తు ప్లేస్లలో కూడా చేసుకుంటారు. మేము కూడా చేసుకున్నాం అనమాట. చిన్న ఉన్నప్పుడు మాకు సమ్మర్ వచ్చిందంటే సమ్మర్లో బెస్ట్ ట్రీట్ ఏంది అంటే మామిడికాయలు. సో మా నాన్న చిన్న ఉన్నప్పుడు డాక్టర్ కాబట్టి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఇల్లు తిరుగుతుండే. అప్పుడు ఇక అందరు పండ్లు ఇస్తుండే అనమాట. కొన్ని పచ్చళ్ళు పెట్టుకుంటుంటే, కొన్ని చుట్టాలకు పంపిస్తుంటే, మేమేమో మామిడి పండ్ల పానకం చేసుకొని కోసుకొని మొత్తం మామిడి పండ్ల సీజన్ అన్నమాట సమ్మర్ అంతా. అప్పుడంటే ఎంత తిన్నా ఏం కాదు, కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు, హార్మోనల్ చేంజెస్ ఏందో 2-3 తిన్నా సరే హీట్ అయిపోయి మొత్తం పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అందుకోసమే కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత తింటున్నాం. అయితే ఇక మస్తు రోజులైంది కదా, అసలు నాకు గుర్తుందా లేదా, మా ఆయనకు కూడా చాలా ఇష్టం. అందుకోసమని ఇవాళ నేను మామిడి పండ్ల పానకం విత్ పూరీలు చేయబోతున్నా, తెలంగాణ స్పెషల్లో, తెలంగాణ స్టైల్లో. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు హీట్ బాడీ ఉన్నా సరే పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. నాదైతే యాక్నీ పోన్ స్కిన్ అనమాట. సో దీనివల్ల డార్క్ స్పాట్స్ అనేవి మోస్ట్ కామన్ ప్రాబ్లం. అట్లనే ఇది చాలా స్ట్రబన్ ఉంటుంది తెలుసా. దీనికోసం ఎఫెక్టివ్ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయాల్సింది. రకరకాల కారణాలు ఉంటాయి. హీట్ బాడీ, యాక్నీ పోన్ స్కిన్, తర్వాత సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా, నేను చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, సో మల్టిపుల్ కారణాలు ఉంటాయి అన్నమాట మనకు పింపుల్స్ వచ్చి వాటి వల్ల డార్క్ స్పాట్స్ రావడానికి. కానీ దానికి తగ్గించేందుకోసం ఎఫెక్టివ్ ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో దానివల్ల మన స్కిన్ యొక్క గ్లో ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన స్కిన్ అనేది మంచిగా ఈవెన్ టోన్కి వస్తుంది. సో అందుకోసమే నేను హిమాలయాది డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ సీరమ్ని యూజ్ చేస్తున్నా. సో ఇది 100% ఆర్గానిక్గా సోర్స్ చేసిన టర్మరిక్తోని తయారు చేసారు అనమాట. దీనిలో 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. ఇది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ తెలుసా. ఇది మన స్కిన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్లా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది అండ్ వితిన్ 7 days లోపే న్యాచురల్గా మన డార్క్ స్పాట్స్ని ఇది తగ్గించేస్తుంది. సో 7 daysలోనే క్లియర్ అండ్ విజిబుల్ స్కిన్ మన సొంతం అవుతుంది అనమాట. నేను కూడా 7 days కంటిన్యూగా దీన్ని అప్లై చేసిన. సో చూసిరు కదా, 7 daysలోనే నా స్కిన్కి డార్క్ స్పాట్స్ అంతా తగ్గిపోయి ఎంత గ్లో అయిపోయిందో అండ్ నా స్కిన్ అనేది ఈవెంట్ అయింది, న్యాచురల్గా కూడా గ్లో ఉంటుంది. సో నేను చెప్పినాను కాకుండా మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. 7 days కంటిన్యూగా హిమాలయాది డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ సీరమ్ని యూజ్ చేసి మీ డార్క్ స్పాట్స్ని తగ్గించుకోండి. సో ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇప్పుడు నా స్కిన్ కేర్లో భాగం అయిపోయింది. ఇప్పుడు నేను అసలు ఏం లేకుండా ఉన్నా, చూసిరు ఎంత గ్లో ఉందో. దీన్ని అప్లై చేసుకొని నా మినిమం బేసిక్ మేకప్, సన్ స్క్రీన్, లైనర్, లిప్స్టిక్స్ ఇవన్నీ పెట్టుకుంటాను. సో దీన్ని ఇట్లా 2 drops తీసుకొని అంతా ఇక్కడ పంప్ చేసుకొని మెల్లగా సర్క్యులర్ మోషన్లో చేసి దాని తర్వాత ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో అబ్జర్వ్ అయ్యేదాకా మసాజ్ చేయాలి.
చూసిరా ఎంత తొందరగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయిందో. ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా అండ్ అస్సలు గ్రీజీగా ఉండదు. అండ్ అంతేకాక ఇది మన స్కిన్లో ఉన్న డల్నెస్ని తీసేస్తుంది అండ్ మన స్కిన్ యొక్క రేడియన్స్ని మంచిగా బూస్ట్ చేస్తుంది. 100 times చేస్తుంది విత్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్తోని. సో ఈ సిరము స్వరస కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్ట్స్తోని తయారు చేయబడ్డది. ఇది టర్మరిక్ యొక్క యాక్టివ్నెస్ని అండ్ పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ సైన్స్ గైకోలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ మరియు నేచర్ పసుపు కూడా కలిగి ఉంటుంది. సో సీరం అప్లై చేసుకున్నాక సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ. నేను కూడా ఇప్పుడు అది అప్లై చేసుకుంటున్నా. చూసిరా చాలా న్యాచురల్గా ఎంత గ్లోయిగా ఉందో స్కిన్. నేను అసలు మేకప్ వేయలే, జస్ట్ కాంపాక్ట్ సన్ స్క్రీన్ మస్కరా లిప్స్టిక్ అంతే. సో ఇట్లా మన స్కిన్ న్యాచురల్గా గ్లో అయితే రేడియంట్గా ఉంటే మనకే తెలియకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అట్లనే హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ యాప్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఇంకో విషయం, హిమాలయ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం మీద ఈ రోజే వెళ్ళి చెక్ చేసి పర్చేస్ చేయండి, ఎందుకంటే 30% డిస్కౌంట్ నడుస్తుంది. చలో రెడీ అయిపోయినా అక్కడ రూమ్లో కమ్మలు ఉన్నాయి, కమ్మలు పెట్టుకొని జుట్టు మీదకి ట్రై చేద్దాం ఒకవేళ వేడైతే, లేదంటే వీడియోలో ఇట్లనే ఉండేసి వంటను స్టార్ట్ చేద్దాం మరి. సో మామిడి పండ్ల పానకం ఇప్పుడు తయారు చేస్తున్నాము. దానికోసం కావాల్సిన పదార్థాలు మామిడి పండ్లు. సో మామిడి పండ్లు సమ్మర్ సీజన్లో వస్తాయి, అవే ఫ్రెష్ కాబట్టి సీజనల్ ఫ్రూట్ కాబట్టి మస్తు మంది ఇష్టపడతారు. 100% పీపుల్ ఇష్టపడతారు. కాకపోతే 80% పీపుల్కి తిన్నా ఏం కాదు, ఒక 20% పీపుల్కి హీట్ అయినా సరే యాక్ని వచ్చేస్తుంది, పింపుల్స్ వచ్చేస్తాయి. సో అసుంటోళ్ళు మామిడి పండ్లు తినరు. అంటే ఇట్లా చేసినా కూడా కొంతమందికి వస్తాయి. నాకు కూడా ఇప్పుడు నేను చెప్పే టిప్పు వల్ల వచ్చినాయి. కాకపోతే అట్లా వారంలో 1-2 అన్న తినొచ్చు ఇట్లా చేస్తే. సో మీ దాంట్లో మొత్తం మందికి తెలిసి ఇలా నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఇట్లా మామిడి పళ్ళు ఉంటాయి కదా, వాటిని మత్తు సేపు నీళ్ళల్లో నానబెట్టాలి. ఇట్లా ఒకసారి నేను బయట అడిగేసిన, అందుకే వాటర్ ఉన్నాయి. తర్వాత ఇట్లా నీళ్ళల్లో డిప్ చేసి ఒక 1/2 hour to 40 minutes ఉంచి తర్వాత కట్ చేసుకొని కోసుకొని తిన్నా, పానకం చేసుకొని తిన్నా సరే అంతగానో వేడి చేయదు. ఇక అది డిపెండింగ్ ఆన్ ద బాడీ. అబ్బా నేను ఇప్పుడు చెప్పినా కదా తిన్నాక మళ్ళీ వచ్చినాయని కూడా మాట్లాడొద్దు ప్లీజ్. చలో ఇవి ఇక్కడ పెట్టేసిన తర్వాత నీళ్ళు వేడైతే అబ్బో టాన్ చేయొచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. చెప్ప వలిగిపోతుంది ఇట్లా చెప్తే. అండ్ బై ద వే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ కుకింగ్ వీడియో కిచెన్లో, అది కూడా మామిడి పండు పానకం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇవి ఇప్పుడు నానేదాకా తక్షణ కర్తవ్యం ఏంటంటే నేను ఒక 15 to 20 minutes ఉంచుతా. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటారు గోధుమ పిండి చాయ్ పెట్టుకున్నా. ఇప్పుడు పిండి విసికి పక్కకు పెట్టేసినాం అనుకోరి, ఆ లోపు బ్రేక్ దొరుకుతుంది, చాయ్ తాగాల. డైలీ 2 times చాయ్ కంపల్సరీ, లేకపోతే నేను చచ్చిపోతామా. ఉంటాయి ఇగో ఇట్లా పాత టీషర్ట్లను మస్పేలికలు చేసేటోళ్ళు ఎంతమంది. అంటే నేను అందరు అంటారని తెలుసు, అందరం అంత ఎందుకు పడేయడం అని చెప్పేసి. సో కిచెన్లో మన కిచెన్ టూర్ చేసినప్పుడు లేని వస్తువు ఇప్పుడు యాడ్ అయిన వస్తువు ఇది కటింగ్ టేబుల్. సో వుడ్ కటింగ్ టేబుల్ చూపిస్తా. ఇది ఉండే, సో ఇదంతా ఇట్లా వెట్ చేసి ఇట్లా వెట్టుకుంటుంది కదా, దానివల్ల ఫంగస్ వస్తుండే. అండ్ ఎప్పుడు చూసినా కానీ ఇట్లా బంక ఉంటుండే. దానికోసం మీరు ఎప్పుడు క్లీన్ ఎట్లా చేస్తుండే, దీన్ని నిమ్మకాయ ఉప్పు సోడా వేసి రాకూడదు, పెద్ద పని. అండ్ అట్లా తింటే హెల్త్కి కూడా మంచిది కాదని చెప్తే, సో నేను మీ లెక్కనే ఆన్లైన్లో చూసి ఈ టేబుల్ని తెచ్చుకున్నా. సో ఇది మనకు మల్టీపర్పస్గా మనకు వస్తుంది. కూరగాయలు అన్నీ కట్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ షార్ట్లో పెట్టిన వెళ్ళి చూడండి. అండ్ అట్లనే గోధుమ పిండి విసుకోనికి చపాతీలు చేసుకొని కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఈయన్ని మనం పిండి విసికి పూరీలు చేయబోతున్నాం చూద్దామా. సో ఏమంటారు ఇండియన్ హోమ్ థింగ్స్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలల్లో గోధుమ పిండి పెట్టుకున్నాడు. మేము రింకు నేను మా ఆయన ముగ్గురమే ఉన్నాం కాబట్టి మనిషికి 4 వచ్చేటట్టు చేస్తా. మేము డైట్లో ఉన్నాం. నేను మా ఆయననైతే ఒక్కొక్కటే తింటాం. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం చేయాల్సి వస్తుంది. 2 తింటావా మావాడు చూడు గడిదిప్పు 2 తింటా నేను అంటుండవు. ఉరుకుతుండు కెమెరా చూడగానే 2 తింటాడట. నేను చేసినాక కదా గంగులు గోధుమ పిండి అయితే గోధుమ పిండిలా ఉప్పు వేయొద్దు, ఉప్పు వేస్తే అప్పులు ఎక్కువ అవుతాయని మా అమ్మమ్మ చెప్తుండే చిన్న ఉన్నప్పుడు. నిజమా అబద్ధం తెలియదు కానీ నేను చిన్న ఉన్నప్పుడు, మా అమ్మమ్మ చిన్న ఉన్నప్పుడు నేను ఎందుకుంటారా. అయితే ఇక అప్పటి సంది ఉప్పు వేయాలంటే భయం, అది నిజమా అబద్ధమో తెలియదు కానీ అప్పులంటే భయం కాబట్టి అసలే అటు జోలుకోను అనమాట. చపాతీ చేసినా పూరి చేసినా ఏం చేసినా సరే ఉప్పు కలప. కొంచెంసేపు చాయ్ బంద్ చేద్దాం, పెట్టిందే కొంచెం అంతా అది ఇనికిపోతుంది. అయ్యయ్యో ఇటు చూసి ఎవరికి ఇటుపోతుంది. నేను ఈ చాపింగ్ బోర్డు వీడియో పెడితే కత్తులు షార్ప్నెస్ పోతుంది, గీతలు పడతాయి అనమాటే.
ఇక ఖరాబ్ అయింది తినుడు కన్నా గీతలు పడితే ఇంకొకటి కొనుక్కోవాలా, లేదంటే కత్తులు షార్ప్ చేసేది కూడా ఉంది ఒకటి, అది కూడా చూపిస్తా. కొంతమంది పూరీలు మెత్తగా వచ్చేందుకు రవ్వ కూడా మిక్స్ చేస్తారు, క్రిస్పీగా వచ్చేందుకు, మెత్తగా వచ్చేందుకు కాదు. నేనైతే అంత సోకుల వంటలు చెయ్య, సరే బేసిక్ వంట కత్తాను కాబట్టి నడిపించేస్తా అట్లా. సో ఇట్లా తీయడం వల్ల ఏంటంటే ఇగో ఇట్లా బట్టలు విన్నట్టు పిండిని మెత్తగా చేసుకోవచ్చు అన్నట్టు. ఎంతమంది నాకు కావాలంటారు ఇప్పుడు ఇక మామిడి పండ్ల పానకం పూరిలా. నేను అప్పుడు మక్క వడలు చేసినప్పుడు మస్తు మంది ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసారు. పూరీలు కూడా ట్యాగ్ చేయండి, చేయండి. నేను స్టోరీ పెడతాను ఇన్స్టాగ్రామ్లో, గంగూలీ మంచి అని ఉంటుంది. రింగులు తీసి అలా శివజ్యోతి పిండి కలిపేటప్పుడు తెల్లదా నీకు? ఇటు అయితే ఇట్లా పిండి తీసుకున్నప్పుడు చేతులకు అసలు ఏం అంటకుండా ఉంటే అప్పుడు ఆ పిండి పిసుకుడు పడ్డట్టట. ఇది కూడా మా అమ్మమ్మ అయిపోయింది. ఇప్పుడు రింగులు ఉన్న దగ్గర తప్పితే ఎక్కడ లేదు, అంటే మన పిండి పిసుకుడు అయిపోయింది అన్నట్టు. దీనికి కొంచెం ఆయిల్ వేస్తా. మా అమ్మకు ఏమంటారు అన్ని వంటలు పాపం పెద్ద పెద్ద. మా అమ్మ నా లెక్కన వెజ్ మంచిగా చేస్తుంది, నాన్ వెజ్ రాదు కానీ సోక్ వంటలు వస్తాయి మా అమ్మకి గిట్లా ఇట్లాంటివి కావు. ఎందుకు పోయారు? సో ఇది కొద్దిసేపు నానాలి, అంతలోపు తడి పేలిక పెట్టాలి, కానీ నా దగ్గర లేదు కాబట్టి టడాన్ క్లోజ్. పిండిని హమ్మేసిన అయితే చాయ్ తాగి ఒక 15 minutes తర్వాత వచ్చి ఆయిల్ పెట్టుకొని, కాదు ఆయిల్ పెట్టుకున్న తర్వాత మామిడి పండ్ల పని చేయొచ్చు. ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం, చాయ్ తాగితే బుర్ర షార్ప్గా పనిచేస్తాయి. పిండి తీద్దామా? ఎస్, మంచిగా సాఫ్ట్ వస్తుంది. చాలాసేపు నానింది. మేము చాయ్ తాగినాక కూడా ఇంకా చాలా పనులు చేసినాం. ఇది ఇట్లుంటుంది. ఇప్పుడు మనం మ్యాంగోస్ తీసుకొని కట్ చేద్దాం. ఇళ్ళల్లో నానిన మ్యాంగోస్. ఓకే, ఇది తీసేస్తే పెద్ద సరంజామా అవుతుంది. ఇప్పుడు మ్యాంగోస్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లా చేయడం కష్టమని ఇక ఇట్లా దీనికి వచ్చేసినాం. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి కట్ చేయాలి, పీల్ చేయాలి. దేవుడు రంధ్రాలు ఇచ్చిన దేవుడికి. మా అమ్మ చిన్నప్పుడు అంటుండే ఏం పని చేసినా ఎత్తేయకుండా. మా ఆయన అంతరాల మోటార్ అని పెట్టింది, మా అమ్మనేమో చేతికి రంధ్రాలు అయినాయి అని చెప్పింది. ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రేమ. అట్లా ఎత్తుందని నా చేత పని చేయించుకున్నాడు అయితే ఎవరు పని చేయలేరు. వన్ మినిట్లో ఇంత తీసినావు 4. ఏమన్నా గిన్నీస్ బుక్లోకి ఎక్కుదామని ఏమన్నా ఉన్నదా? నేను ఏ పని చేసినా ఫాస్ట్ చేస్తా గంగులు, లేకపోతే చేసినట్టున్నది. అట్లా అంత సోది ముసలమ్మను కానీ నేను అమ్మమ్మ కదా, అమ్మమ్మలో అమ్మవు కదా, చెప్పగలుగుతుంది. సో ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు అంటే ఇట్లా పీలర్ పెడుతున్నాం కానీ మా వాళ్ళు చూసి గట్ల ఎవరైనా చేసుకుంటారు, గసంటి మామిడికాయలతో చేసుకుంటారు అని తిడతారు. మా ఇంటికాడ మొత్తం ఏందనుకుంటున్నావు, రసాలు ఇట్లా దాన్ని మెత్తగొత్తి దాంట్లోకించి ఇట్లా పాలు పిండి అది మామిడి పండ్ల పానకం చేస్తుండే. ఇట్లా మిక్సీలు పట్టుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్నట్టు కూడా ఏడ నేర్చుకున్నావు ఇది అంటారు, కానీ ఇక ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇది చేస్తున్నా. దానికి ఇక తినేందుకు అందరు తయారంటుండే, కానీ ఇట్లా ఒత్తాలా ఇవి పానకం తీయాలంటే మా అన్న మా తమ్ముడు ఆడుంటుండే, నేనే చేస్తుండే. ఇక చిన్నప్పటి సంది ఎట్టి కష్టం నాది. బాసన తోముడు, బట్టలు వేయడు, ఇల్లు నూకుడు, ఇదే అయిపోయింది బతికంతా. ఆడట్లనే అయిపోయింది, ఈడట్లనే అయిపోయింది. ఇక రింకుకు సుబ్బుకు కూడా అట్లనే అయిపోయింది. ఇక వాళ్ళకు పుట్టినోళ్ళకి, నాకు పుట్టినోళ్ళకి, వాళ్ళకు పుట్టినోళ్ళకు అమ్మమ్మని అయిపోతా కావచ్చు ఇక అందరికి చేసి. రింకులకు సుబ్బులకు గర్ల్ ఫ్రెండ్లు పిల్లలు వచ్చినాక మనలకు కాంతారా గంగుడు, వాళ్ళ పిల్లలు మనల్ని ముట్టనిస్తారు. ఇప్పుడు కూడా పక్కకు నిలవడం అంటే సిగ్గు ఫీల్ అవుతారు. కొత్త డ్రెస్ వేసుకోరచ్చు బాగుడు. చూపి ఎంత బాగున్నాడో చూపి. ఇట్రా నాడు ఒకసారి, ఇట్రాయే అబ్బా ప్లీజ్ రా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. కత్తిలాగా ఉన్నాడు కదా మహేష్ బాబు.
ఓన్లీ తినత్తది పని చేయలేదు చేయాలి. నాకైతే చేస్తారు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నమ్మకి ఏరుగని నాకైతే నా పిల్లలు బంగారు వాళ్ళ అమ్మ ఎంత మంచిగా చేస్తారు. దుబాయ్లో అమ్మంటుంది మీ అమ్మ ఫోన్ చేసింది. పోతావా? నువ్వు వస్తే నేను పోతాను రింకు. ఓకే మరి పో. చాలానే అయ్యేటట్టుంది గంగుల పానకం. మెత్తటి ఖరాబ్ అయ్యేటివే తీసిన నాకు తెలుసు. ఇక ఇదే నాకు కోపం వచ్చేది. తీసేస్తా అప్పులు ఇవే కదా వైట్ ఉన్నాయి. రింకు ఇట్రా గిన్నె పట్టుకొని తింటుందా? కెమెరాకి అడ్డం ఉన్నవే పిల్లి. ఏదో ఒక గిన్నె తీసుకో, ఎల్లో కలర్ గిన్నె తీసుకో. నేను ఎత్తాం. అందరు వచ్చి అంకలు పెట్టేటోళ్ళే. మీరు అంకలు పెడతారు, వీడియోలు చూసేటోళ్ళు అంకలు పెడతారు. ఏం చేయరందే ఏం తెలందే ఇంత పెద్దగా అయినాము ఇన్ని చేస్తున్నాము. మనిషికో తీరు ఉంటుంది, అట్లా తీరుని యాక్సెప్ట్ చేయాలి అంతే. కూర్చొని చెప్పుల లెక్క న్యాయ నిర్ణేతల లెక్క చేయొద్దు. అదే కదా ఊర్రి మీరు ప్రెషర్ తీసుకొని నన్ను ప్రెషర్లో పెడతారు. నడండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి. సో ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది, ఆలోపు మిక్సీ పట్టుకుందాం. ఏంది పని చేయగలవు కదా. ఇప్పుడే వీడియో సాక్ష్యం. నూనె డబ్బా మొత్తం బియ్యం పిండేస్తుంది చూసారా. ఏదన్నా ఒకటి ఎత్తేసిన దాకా శివజ్యోతి కుకింగ్ విజయవంతంగానే కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇచ్చుకున్నాను ఇమీడియట్లీ. నేనే వీడియో కోసం కంటెంట్ ఇచ్చిన. అంత సీన్ లేదు. చేసుకొని అట్లా ఇట్లా వేసి ఈ మూత ఈ విజిల్ మొత్తం వచ్చేసింది గంగులు. ఎందుకు మనకి రాకుండా అయినది. ఇది ఇట్లా ఆయిల్ గరం అవుతుంది. ఈలోపు మనం మామిడికాయను జ్యూస్ వేద్దాం. అయితే మా స్టైల్ ఎట్లుంటుందంటే ఒకసారి ఇట్లా గిర్రని తిప్పిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి కొన్ని పాలు పోసి చక్కెర వేసేస్తాం అన్నమాట. దాని తర్వాత కొంచెం కుడక పొడి ఇలాచి కూడా వేసేస్తాం. తిక్కగా అయిందా? ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ పోయిందా నేను పోస్తా. కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు షుగర్ వేస్తాం కదా, దానివల్ల మళ్ళీ వాటర్ అవుతుంది. అందుకోసమని బ్రౌన్ షుగర్ వేయాలా వైట్ షుగర్ వేయాలా? డైట్లో ఉండవు కదా చెప్పవా? వైట్ షుగర్ వేస్తే ఇట్లా నన్ను కొలతలకి నన్ను అడగకుర్రి. అంత ప్రాపర్ వట్టగత్తని కాదు నేను. కొలతలు ఇట్లా తీసుకొని లెక్క ప్రకారం వేయడం తప్పితే కొలిసి చేసేంత సీన్ లేదు. చాలా ఎక్కువ కాదు. ఇప్పుడు పాలు పోస్తా కదా పుల్లగా అవుతుంది కదా. చూడరు ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. నేను మా ఆయన సేమ్ ఊరు సేమ్ క్లాస్మేట్స్. వాళ్ళ ఇంట్లోనట్టే ఇట్లా ఇలాచీలు వేయరట, మా ఇంట్లో వేస్తారు. ఒక్క చేతుకున్నాయే 5 ఏళ్ళు చక్కగా ఉండయి. అట్లా మీరు నేను సేమ్ ఉండాలని ఎట్లా అనుకుంటారు? ఇగో ఇలాచి తీసిన దీ పొట్టును దాచిపెట్టుకుంటే ఛాయలు వేసుకోవచ్చు. ఇది కూడా ఇలా వేసిన కొన్ని పాలు సాలిగా. ఇప్పుడు చూడు ఇక మా వాళ్ళకి తిక్కే కావాలట, వాటర్ వద్దట. అందుకోసమని ఇక ఇట్లనే తిక్కుగా చేయాల్సి వచ్చింది. కొంచెం టేస్ట్ చేయాలి. ఎట్లుందా? చక్కెర ఎక్క తక్కువ అయితే వేసుకోవచ్చు. అబ్బాయి ఎన్ని రోజులే గంగులు ఇట్లా టేస్ట్ తినాక. కొంచెం చక్కెర పడుతుంది, కొంచెం పడుతుంది నిజంగానే. కొంచెమే అబ్బా. చిన్నప్పుడు తిన్నా మామిడి పళ్ళ పానకం. ఎస్, మామిడి పళ్ళ పానకం రెడీ. ఇప్పుడు పూరీలు చేద్దాం ఫాస్ట్గా. కామాన్ పెట్టేస్తాను. గంగూలీ మంత్రి జర్రొక్కట్టు సైజు. మరి ఇంకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకొస్తే చల్లగా ఉంటుంది అన్నారు. ఇది కూడా నిజమే. ఇట్లా కూడా వేస్తుంటుంది. ఇప్పుడు తీసేస్తే పూరీల లోపు 15 నిమిషాలు అలా గడ్డ కట్టిపోతుందా గంగుల్? గంగుల్ సోను సృజన అందరు వస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో పాలు పోసినామని చెప్పొద్దు సరేనా? ఓకేనా? పాలు పోసినామని అసలు చెప్పొద్దు. పొట్టిదానికి కూడా పాలు పోసినా చెప్పక సరేనా? ఇలా తినట రేపు తింటాట అని చెప్పొద్దు. రైటే 6 సూర్యుడు పోయినాక తినది తాగదట, అందుకే రాదట ఇప్పుడు. ఇలాగ చిల్లర జోకులు నేను వేయలేను. ఎందుకు? నువ్వు ఒకటే తింటావు, ఇంకొకటి తింటాడు, నేను ఒకటి, మిగతా అన్న వాళ్ళకి. మేము ఐస్ గడ్డలు ఎత్తుంటే చిన్న ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లు ఉండకపోతుండే కదా. ఇక వాళ్ళ ఇళ్ళల్లో వాటర్ బాటిల్ పెట్టుకొని వస్తుంటే ఇక అట్లా కూడా కాదు. మళ్ళీ రేపు కొంచెం తినాలా, సాయంత్రం కొంచెం తినాలంటే పోయి ఐస్ డబ్బాలో మీ ఐస్ డబ్బాలో నీళ్ళు పెట్టిస్తారా అని అడుగుతుంటే, ఐస్ డబ్బా ఐస్ క్యూబ్స్ అట్లా పెట్టిస్తారా అంటే పెట్టిస్తుండే.
కొన్ని రోజులు అయినాక మేమే కొనుక్కున్నాం. ఇక మేము కూడా అందరికీ నీళ్ళు ఇచ్చినాం, చల్లటి ఐస్ క్యూబ్లు ఇచ్చినాం. ఫుల్ హోటల్ ఫీల్స్ వస్తున్నాయి గంగులు. ఈ స్టీల్ది డబ్బా ఇదంతా కథ. ఓట్ల కోసం తిరిగి ఇప్పుడు నా చేతులు బాగాలేవు. గిళ్ళకిచ్చి ఒక కట్టి ఇవ్వాలి ఫాస్ట్. అగో ఇటు సైడ్ ఉంది దాని ఆ కట్టే. తర్వాత గిదిగిది నాని చూసిరా, రవ్వ వేయలేను, సోడా వేయలేను, ఏం వేయలేను, అయినా సరే పూరీలు ఎట్లా వంగుతున్నాయో. కౌంట్ చేయలేను. అట్లా కౌంట్ చేస్తారా? పొంగిన నా పూరి చూడండి, ఇట్లా ఏడ వంగల్లో ఆడ ఇట్లా ఆయిల్ మీద వేసినాం అనుకోరు, అట్లా వంగుతుంది. ఇప్పుడు ఆడ అత్త ఉంది, అక్కకి ఇష్టమైన వేసిస్తుంది. వాళ్ళు కూడా రేపు వెళ్ళడం చేసుకొని మేము కూడా వేసుకున్నాం అని ఫోటో పెడతారు. మళ్ళీ చూడు కావాలంటే కావాలా హోటల్లో స్టైల్ కావాలంటారు పూరీలు. ఇట్లా వస్తాయి ఇక మా ఇంట్లో. మరి హోటల్లో స్టైల్ అంటే ఇట్లా బ్రౌన్గా మెత్తగా కరెక్ట్. మందికి ఎప్పేటప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మందికి ఎప్పేటప్పుడు ఇట్లా అవుతాయి. చూడు ఆయిల్ లేకుండా పూరీలు ఎట్లా తీస్తారు. ఓ అయ్యో, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఐ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇది బంద్ చేయాలా? ఖాళీ కంచుడు దించొద్దు అని చెప్తారు. అందుకోసం నేను ఏం చేస్తా అంటే ఈ కంచు నటు షిఫ్ట్ చేసేసి వెంటనే పూరి తీసేస్తా, లేకపోతే ఆయిల్ అంతా పూరికి పట్టేస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు కంచుడు దించేసినట్టు. రెడీ, ఫినిష్డ్. పెరుగు దిష్టి, కోడి దిష్టి, కొంగ దిష్టి, మా ఆయన దిష్టి, రింకు దిష్టి, నా దిష్టి, అంత దిష్టి. పూరీలు అబ్బా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. చేతులు అడుక్కొని వస్తా, ఫినిషింగ్ టచ్ ఇద్దాం. పూరి నెక్స్ట్ పానకం ఫ్రిడ్జ్లోకి చేద్దాం రండి. ఫుల్ పానకం తినకి ఇప్పుడే దేవుడికి పెడుతున్నా చిన్నగా. మాకు అక్కడ ఒక ప్రసాదం గిన్నె ఉంటుంది, అందులో పెట్టేసిన. ఎస్, అట్లే ఆగు. ఇప్పుడు తినొచ్చు. మీరు రండి, నేను తీస్తా. మీ అభిప్రాయం చెప్పాలి. మామ ఏం పెట్టినా? దేవుడు, అగ్గిదేవుడు. టేస్ట్ చేయండి. మీ రివ్యూ కోసం వెయిటింగ్ నేను. బాగుందా? థ్యాంక్ యూ. రింకు చెప్పు ఏదోటి చెప్పండి, మంచిగా అంటాడు. ఇంకా చల్లగా కాలేదు పానకం. ఐస్ క్యూబ్స్ అయినా వాటర్ అయితే ఐస్ క్యూబ్స్ వేస్తా, అందుకోసమని. 10 to 15 years అయిపోయింది అనుకుంటా. అప్ప టేస్ట్ వచ్చింది, నాకు వచ్చింది. సో ఇది ఎలాంటి వీడియో అనమాట. మీరు కూడా మామిడి పండ్ల పానకం పూరీలు చేసుకుంటే వీడియో కింద వచ్చి కామెంట్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి ప్లీజ్, సరేనా? నేను రీషేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఈ వీడియోని చూసినందుకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. నాకు ఎంత ఆనందంగా ఉందో, చిన్నప్పుడు చేసినట్టే ఉంది. రావు నీళ్ళలో నానబెట్టినావా? బాయ్.